బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు మర్యాదపూర్వకంగా శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్లు, విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలు అందించడానికి రెడ్ క్రాస్ బృందం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. రెడ్ క్రాస్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసి రోజు ప్రజలను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ చైర్మన్ భట్టు, కార్యదర్శి శర్మ తదితరులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మనము ఈ ప్లాస్టిక్ ని నిషేధించుకున్నట్టయితే 50% మన సమస్య పరిష్కారం అయిపోయినట్టే. మనము ఈ రోజు నుంచి సంకల్పించుకుందాం, మన మున్సిపాలిటీల్లో కానీ గ్రామాల్లో కానీ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి జనపనార కావచ్చు లేదా కాటన్ కావచ్చు, కుళ్ళే స్వభావం ఉన్నటువంటి దానికి మనం వెళ్దాం. మీ ఇళ్లలో ఏమైనా ఫంక్షన్స్ చేసినా ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు కాకుండా స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లలోకి వచ్చి కడగడం అనేది బరువైపోయి ప్లాస్టిక్లో తిని ఈసిరి పాడేసి చాలా సులభంగా ఉంది మన పని అని అనుకుంటా ఉన్నారు. అది చాలా తప్పు. మన స్టీల్ గ్లాస్ని 1000 సంవత్సరాలు వాడినా ఏం కాదు. స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసు, ఆ విధంగా మన హ్యాబిట్స్ని మార్చుకోవాలి, మనలో మార్పు జరగాలి. ఇదంతా జరగాలని ఈరోజు సంకల్పంతో మేమందరం ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సమాచారం అంతా కూడా వెళ్తుంది. ఈ రోజు నుంచి మనం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ బాపట్ల ఇవన్నీ ఎప్పుడైతే కలుస్తాయో స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రాగా, అలాగే స్వర్ణ బాపట్లగా మనం మార్చేటట్లుగా మనం పనిచేయాలి అని వారానికి ఒకరోజు మన బాపట్లని దోమలు లేని బాపట్లుగా మార్చడం కోసం, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పరిశుభ్రంగా చేయడం కోసం ఇటు మున్సిపల్ వర్కర్స్ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, అక్కడి దగ్గర నుంచి కమిషనర్ వరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో సహా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహా ఇప్పుడు మంచి టీం ఏర్పడైంది. భారత్ స్వచ్ఛ ఆంధ్ర కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన పర్టికులర్గా మున్సిపాలిటీ శానిటరీ